రంగరాజన్ గారు, ముందుగా మీరు చెప్పండి, భగవంతుడికి భక్తుడికి ఉన్న బంధం ఎలా ఉంటుంది, ఎలాంటిది అంటారు? భగవంతుడికి భక్తుడికి ఉండేటటువంటి సంబంధం మన తల్లికి బిడ్డకి ఉండే సంబంధం. త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని చూసి ఆ భగవంతుడు నాకు తల్లి లాంటి వారు, తండ్రి లాంటి వారు, గురువు లాంటి వారు, మిత్రులు లాంటి వారు, విద్య లాంటి వారు, ఐశ్వర్యం లాంటి వారు, అన్నీ ఆయనే అని చెప్పేటటువంటి భావననే ఒక భగవంతుడికి భక్తుడికి నడుమ ఉండేటటువంటి సంబంధానికి పునాది. ఇప్పుడు చంటిపాప పుట్టిన వెంటనే ఆసుపత్రిలో మీరు చూస్తే పాపను తీసుకుని వచ్చి తల్లి పక్కన పడుకోబెడతారు. ఆ పాప తల్లిని చూడలేదు, తల్లి కూడా పాపను చూడలేదు, కానీ ఆ స్పర్శలో తెలిసేసుకుంటారు. ఆ స్పర్శ ప్రత్యక్షంగా మనకి కలగకపోయినా కూడా భగవంతుడు భక్తుడి పైన అలాంటి భావనతోనే ఉంటాడు అని చెప్పి ఎన్నో వేదాల్లో, శాస్త్రాల్లో, పురాణాల్లో మనకి ప్రమాణంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి ఈ సందర్భంలో కూడా భక్తి టీవీని ఇందుకోసం అభినందించాలి. పేరే భక్తి టీవీ. భక్తి డెఫినేషన్ ఏం చేయాలి? భక్తిని ఎలా ఉంటుంది భక్తి అని చెప్పడం ఎలాగా? ఉదాహరణకి పెద్దలు వేదాంతం చదివిన వాళ్ళకి చెప్తారు, ఈ తేనె మన భ్రమరాలు అంటే తేనెటీగలు ఒక్కొక్క పుష్పం నుంచి కొంచెం 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 తేనె తీసుకొస్తుంది. ఏ పుష్పం నుంచి ఏం తేనె తెచ్చిందో దానికి తెలీదు. ఆ తేనె తొట్టెలో కలుపుతుంది. కలిపిన తర్వాత అది మన తేనె తీసేవాడు ఒక బాటిల్లో పోస్తాడు. ఆ బాటిల్లో పోసినప్పుడు ఆ తేనె ఏ పుష్పం నుంచి వచ్చిందో మనం చెప్పలేము. అలాంటి భావననే భక్తి. ఇంకొకటి కూడా, ఆవు పాలు పిండుతాం. ఒక పెద్ద గోశాల ఉంది, అందరం కొంచెం 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 పాలు పిండేస్తారు. ఏ ఆవు నుంచి ఏ పాలు వచ్చిందో తెలియదు, కానీ అన్నీ కలిసిపోతాయి. అలాంటిదే భక్తి. భక్తి అనేది అందరిలో ఉంది, సమానమైనటువంటి రీతిలో ఉన్నది. కొంతమంది వ్యక్తపరుస్తారు, కొంతమంది వ్యక్తపరచడానికి సమయం పడుతుంది. అది సమయం పట్టేటట్టు భగవంతుడు ఆ సమయం పట్టకుండా చేసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పాపం ఏదో ఒక రూపంలో రా, నా దగ్గరికి రా అని పిలుస్తూ ఉంటాడు. ఆ పిలిచేటటువంటి ప్రయత్నమే భగవంతుడు చేస్తూ ఉంటాడు. ఆయన నుంచి దూరం పోయే ప్రయత్నమే మానవుడు చేస్తూ ఉంటాడు. భగవంతుడి నుంచి తొందరగా దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తామో అంత మంచిది. అందుకోసమే ఆ దేవాలయ వ్యవస్థ. ఈ దేవాలయం ద్వారా భగవంతుడి పైన మనం వ్యక్తపరుస్తాం. చూడండి, తిరుమలలో మీరు ఉత్సవం జరుగుతున్నప్పుడు మీరు చూస్తే ఆ స్వామివారి ఊరేగింపు ముందు కోలాటం ఆడతారు, కొంతమంది చెక్క భజన చేస్తారు, కొంతమంది నాట్యం చేస్తూ ఉంటారు, కొంతమంది సంకీర్తన చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా భగవంతుడి పైన భక్తిని వ్యక్తపరిచేటటువంటి సాధనంగా భావిస్తూ ఆ సాధనాన్ని ఏర్పాటు చేసినటువంటి మన తాత ముత్తాతలు కాదు, కొన్ని లక్షల సంవత్సరాలుగా ఈ దేవాలయ వ్యవస్థ ఉన్నది. శ్రీరాముడి కాలం నుంచే ఉన్నది. కాబట్టి దీన్ని మనం బాగా బ్రహ్మాండమైనటువంటి రీతిలో మనం భక్తి కేంద్రీకరించేటట్టుగా మనం తయారు చేసుకోవాలని